నాగర్ కర్నూలు జిల్లా జడ్చర్ల నియోజకవర్గంలోని ఊరుకొండ మండల కేంద్రంలోని రైతు వేదికలో ఏర్పాటు చేసిన భూభారత చట్టం అవగాహన సదస్సులో ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల యొక్క దీర్ఘకాలిక భూ సమస్యలు పరిష్కరించేందుకే విప్లవాత్మకమైన భూభారతి చట్టంను రూపొందించిందని తెలిపారు. ఈ చట్టం ద్వారా భూ సంబంధిత సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని తెలిపారు. భూ సమస్యలు పరిష్కరించడమే లక్ష్యంగా ప్రభుత్వం భూభారతి చట్టం రూపొందించిందన్నారు. ఎంతోమంది మేధావులు, అధికారులు భూభారతి చట్టం రూపకల్పనకి పాటుపడ్డారని వివరించారు. వాటికి సంబంధించి ఎవరు నమోదు చేయించుకోవాలి, ఎవరైతే వాటికి సొంతదారులుగా ఉంటారో వారే ముందుకు రావాలి. ఎందుకంటే ఆస్తులన్నీ మీ ప్రైవేట్ ఆస్తులు, మీకు సంబంధించిన ఆస్తులు. వాటికి సంబంధించి ప్రభుత్వం ఏమి తెలియదు. రికార్డులో మీరు ఉంటుంటారు. మీరు ఎప్పుడైతే ప్రభుత్వం దగ్గరికి వస్తుంటారో మార్పులు చేర్పులు చేయడం అనేది జరుగుతుంది. ఇండిపెండెన్స్ వచ్చిన నుంచి చాలా ప్రోగ్రామ్స్ కన్సిడర్ చేయడం, వాటిని ఇంప్లిమెంట్ చేయడం అనేది మనం చేస్తూనే ఉన్నాం. అదే గత కొన్ని సంవత్సరాలుగా కొంత సిస్టమాటిక్గా ఇంకా భూభారతి చట్టం గురించి దాన్ని అమల్లోకి తీసుకువచ్చి ఆ చట్టం మీద అవగాహన కల్పించడానికి సమావేశాలు ఏర్పాటు చేస్తున్నాం. నా ముందు మన ఆడియో గారు, తర్వాత అడిషనల్ కలెక్టర్ గారు చాలా డీటెయిల్గా చట్టం గురించి చెప్పాలి. విషయం పైన చాలా అవగాహన ఉంది. ఇప్పుడు గవర్నమెంట్ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని ఈ 4 సెక్టర్స్లో ఉన్నాయి. అప్పట్లో మనకి రెవెన్యూ శాఖ చాలా బలంగా ఉన్నప్పుడు ఈ జమావాదీ జరిగేది. రెవెన్యూ గిరిదావర్లో వచ్చి అజమాయిష్